పాకిస్తాన్తో దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ ఢిల్లీలో బుల్డోజర్ ఎంట్రీ ఇచ్చింది. పాక్ హై కమిషన్ బయట ఆక్రమణలపై అధికారులు కొరడా జులిపించారు. అనుమతించిన పరిధి దాటి నిర్మించిన నిర్మాణాలు, బ్యారికేడింగ్ వ్యవస్థను జేసీబీతో తొలగించారు. ఇస్లామాబాద్లో భారత హై కమిషన్ బయట భద్రతా బ్యారికేడ్లను తొలగించిన 3 రోజులకే ఢిల్లీలో ఈ చర్యలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ వద్ద ఆక్రమణల తొలగింపు సంచలనంగా మారింది. హై కమిషన్ కు అనుమతించిన సరిహద్దు వెలుపల నిర్మించిన కొన్ని నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. సంబంధిత ఏజెన్సీలు జేసీబీని రంగంలోకి దించి హై కమిషన్ బయట లేన్లో ఏర్పాటు చేసిన నిర్మాణాలు, బ్యారికేడ్లను తొలగించాయి. పాక్ హై కమిషన్ వీసా విభాగం వద్ద క్యూ లైన్ల నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను తొలగించారు. ట్రాఫిక్ బొల్లార్డ్స్, బ్యారికేడ్స్ తో హై కమిషన్ చుట్టూ ఏర్పాటు చేసిన భద్రతా పరిధిని పూర్తిగా తొలగించారు. దీంతో హై కమిషన్ బయట గతంలో కనిపించిన సెక్యూరిటీ బారికేడ్స్ ఇప్పుడు కనిపించకుండా పోయాయి. కూల్చివేతల తర్వాత పాక్ హై కమిషన్ బయట పరిస్థితి తీవ్రంగా కనిపించింది. విరిగిపోయిన మెటల్ రైలింగ్స్, గేట్లు, వంకర తిరిగిన మెటల్ ఫ్రేమ్లు, కాంక్రీట్ ముక్కలు రోడ్డుపై చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. బయట ఉన్న కొన్ని నిర్మాణాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. అయితే పాకిస్తాన్ హై కమిషన్ ప్రధాన ద్వారం మాత్రం యథాతథంగా ఉంది. తెల్లటి గోడలు, డోమ్ ఆకారపు నిర్మాణాలు, పాకిస్తాన్ చిహ్నంతో ఉన్న భారీ మెటల్ గేట్లు అలాగే ఉన్నాయి. హై కమిషన్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ముళ్ల కంచె కూడా కనిపించింది. ఈ పరిణామాలకు ప్రధాన కారణం సరిగ్గా 3 రోజుల క్రితం ఇస్లామాబాద్లో భారత హై కమిషన్ బయట ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను పాకిస్తాన్ అధికారులు తొలగించారు. ఇప్పుడు ఢిల్లీలో పాక్ హై కమిషన్ బయట కూడా బ్యారికేడ్లు, నిర్మాణాల తొలగింపు జరగడంతో ఇది పరస్పర చర్యగా మారిందా అన్న చర్చ మొదలైంది. ఇదే సమయంలో కశ్మీర్ అంశంపై కూడా భారత్, పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అమెరికా రాయబారి సెర్గియో గోర్ శ్రీనగర్ పర్యటనలో జమ్మూ కశ్మీర్ భారత్లో ముఖ్యమైన భాగమని వ్యాఖ్యానించారు. లోయలో భద్రతా పరిస్థితిని కూడా ఆయన ప్రశంసించారు. అమెరికా రాయబారి వ్యాఖ్యలపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇస్లామాబాద్లోని అమెరికా ప్రతినిధిని పాక్ అధికారులు పిలిపించి నిరసన తెలిపారు. అయితే సెర్గియో గోర్ వ్యాఖ్యలపై పాక్ స్పందనకు ఢిల్లీలో హై కమిషన్ బయట జరిగిన కూల్చివేతలకు నేరుగా సంబంధం ఉందా అన్న విషయంపై ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు. ఓవైపు ఇస్లామాబాద్లో భారత హై కమిషన్ బయట బ్యారికేడ్ల తొలగింపు, మరోవైపు ఢిల్లీలో పాక్ హై కమిషన్ బయట ఆక్రమణల కూల్చివేత, 3 రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు భారత్, పాక్ మధ్య దౌత్య సంబంధాల్లో మరోసారి ఉద్రిక్తతలకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.